రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రభుత్వ గవర్నమెంట్ ప్రజావాణి పెట్టడం చాలా సంతోషకరం. ఈ ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించి మేము ఇక్కడికి వెళ్ళి నల్గొండ పోయి కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే 60 కిలోమీటర్ల దూరం అవుతుంది. బండి మీద మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయే వరకు టైం సరిపోక ప్రజావాణి మొత్తం ఆడికి పోయిన తర్వాత కూడా మనం ఆన్లైన్ చేసుకుని ఇక్కడ టైం సరిపోక అన్నీ ఆగిపోవటం, మళ్ళీ రెండో రోజు పోవడం, మూడో రోజు తిరగడం చాలా ఇబ్బందిగా ఉన్నది. అదే ప్రజావాణి మన దేవరకొండ మండలంలో పెట్టిరు, మన దగ్గర పెట్టిరు ఎండిఓ ఆఫీసులు. కాబట్టి ఈ ప్రజావాణి పెట్టి సమస్యలు ఏ సమస్యలైనా నేను నా సొంత భూమి వారసత్వంగా వచ్చింది. నేను 3 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నా. నేను మళ్ళా వ్యక్తిగతంగా నా సొంత ప్రయోజనం, నా భూమి నాది, మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. కాబట్టి మా నాన్న చనిపోయిండు, దానితోనే పానీలో ఎక్కి కూడా ధరణిలో లేకుండా 3 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నా. అటువంటి భూమి కూడా నేను తిరిగి ఈరోజు ప్రజావాణిలో తీసుకొచ్చి ఈ జిరాక్సులు తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఈ యొక్క సమస్య పరిష్కరించి మనకు ఏ సమస్య రేషన్ కార్డు కానీ, భూమి కానీ, కరెంటు కానీ ఈ ప్రజావాణిలో పరిష్కరించితే చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క ప్రజావాణికి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా దేవరకొండ నియోజకవర్గంలో స్థానికంగా దేవరకొండ మండలంలోనే ప్రజావాణి అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డు లేని వారికి కానీ, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లో గతంలో మరి ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించుకోవడానికి ఇక్కడ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమం పెట్టిరు. నేను కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి వచ్చినాను. ఈ యొక్క కార్యక్రమం గతంలో ప్రజలకు చాలా దూరంలో కలెక్టర్ ఆఫీస్ అటువంటి ప్రదేశంలో పోవడానికి ఆస్కారం ఉండేది. అది ప్రజలకు చాలా దూరంగా, చాలా భారంగా ఉండేది. ఇవాళ ఈ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమం దేవరకొండ మండలంలో స్థానికంగా మండలంలోనే ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమం ప్రతి రైతు కానివ్వండి, ఒక సామాన్యటువంటి ప్రజలు వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి మార్గం అని చెప్పవచ్చు. అదే నా పేరు డాక్టర్ ఇందిరా, అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను ఈ దేవరకొండ మండలంకి ప్రజావాణి ప్రోగ్రామ్కి మండల స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అండ్ ఈ ప్రజావాణి ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి నేటి నుండి ప్రోగ్రామ్ని ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. సో మండల ప్రజలు అందరూ వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి ఆ మండల స్థాయి అధికారులందరూ అందరూ హాజరవుతున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజావాణిలో దాదాపు అందరి పెన్షన్, మిగతా వాటికి అన్ని సమస్యలకి వస్తున్నారు. ఈ సమస్యల్ని మేము ఆయా మండల అధికారులు ఎవరెవరు ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించింది అండ్ మిగతా రెవెన్యూ సంబంధించింది ఎవరు ఏ సమస్యలు ఉన్నా కూడా ఏ అధికారులతో పాటు అక్కడక్కడ సమస్యలు పరిష్కరించడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.